వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మార్చి ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. గరిష్టంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అటు తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ప్రధానంగా నమోదవుతోంది. కనిష్టంగా 26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. అయితే మండే ఎండలకు మనుషులే అవస్థలు పడుతుంటే మరోవైపు పక్షులు వన్యప్రాణులు తీవ్రంగా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ అధికారులు వాటి సంక్షేమం కోసం ప్రత్యామ్నాయ చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం అనేక అర్బన్ పార్కుల్లో కావచ్చు, ఇతరత్ర జనజీవన ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వాటికి ఆహారం కోసం కావచ్చు, నీటి సంరక్షణ కోసం కూడా వాటికి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని పూర్తిగా మనం ప్రస్తుతం చూడొచ్చు, ఇలా పక్షులు తాగేందుకు వీలుగా అటు మట్టి పాత్రలను కూడా తయారు చేసి వాటిలో నీటిని స్టోరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే నిత్యం వాటర్ కూడా వేడిగా ఉంటే పక్షులు సేకరించవు కనుక చల్లగా ఉండే వాటర్ని అవి సేకరిస్తుంటాయి. అదేవిధంగా వాటికి ఆహారం కూడా తీసుకొచ్చి సమకూర్చే ప్రయత్నం ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే మండే ఎండలతో జనం కూడా విలవిల్లాడుతున్నారు. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వడదెబ్బలతో తీవ్రంగా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా వన్యప్రాణులు పక్షుల కోసం పట్టించుకునే వారే కరువైనటువంటి సిచ్యువేషన్లో అటు మానవతా దృక్పథం కావచ్చు, అదేవిధంగా వారికి పర్యావరణంపై ఉన్నటువంటి ప్రేమ, వన్యప్రాణులపై ఉన్నటువంటి ప్రేమను కూడా ఖమ్మం కార్పొరేషన్ అధికారులు చాటుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉద్యానవన అధికారి రాధిక ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్లో కూడా ఇటువంటి చర్యలు చేపట్టలేదు. వన్యప్రాణులు కావచ్చు, అటు పక్షులు ప్రధానంగా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటాయి. వేసవి తాపానికి అవి తట్టుకోలేవు. సో ఈ సిచ్యువేషన్లో ఇటువంటి చర్యలు ఎటువంటి సంతోషాన్ని ఇస్తున్నాయి మీకు? ఇక్కడ వచ్చేసంటే అండి, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 30 పార్కులు ఉన్నాయండి. అదేవిధంగా 30 పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. ఈ 60 పార్కుల్లో కూడా రకరకాల పక్షులు వచ్చేసి సంచరించడం జరుగుతుంది. ఈ వేసవిలో వచ్చేసేటువంటి వాటికి వాటర్ దొరక్క చాలా ఇబ్బంది పడి చాలా అవస్థలు పడుతున్నటువంటి సమయంలో మన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సార్ ఆదేశాల మేరకు ప్రతి పార్కులో ఒక 4-5 ఇలాంటివి పాట్స్, అది కూడా ప్లాస్టిక్తో చేస్తే వేడిగా ఉంటాయని చెప్పేసి సారు మట్టి కుండల్లోని ప్రిఫర్ చేస్తే మేము వాటి కోసం స్పెషల్గా వీటిని తయారు చేయించి ప్రతి పార్కులో కూడా వీటిని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. మేడం, నిజానికి అంటే కేవలం అర్బన్ ఏరియాలోనే ఇదంతా చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా జనజీవన ప్రాంతాల్లో కూడా, ప్రజానికం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే బిల్డింగ్ల మధ్య కూడా ఎక్కువగా చాలా పక్షులు కూడా చనిపోయి కనిపిస్తున్నాయి. సో ఇంకా ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు? కేవలం పక్షుల కోసమేనా, లేదంటే ఇంకా ఇతరత్ర ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? సారు ప్రస్తుతానికి కమిషనర్ సారు పక్షులతో పాటు స్ట్రీట్ డాగ్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పారండి. వాటికి కూడా అతి త్వరలో ఒక 2 రోజుల్లో స్ట్రీట్ డాగ్స్ కోసం కూడా ఇటువంటి వాటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ అధికారులు తీసుకున్నటువంటి చర్యల పట్ల అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులు కావచ్చు, పక్షులు ఈసారి వేసవి తాపం అధికంగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున అవి మృతి చెందే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా పక్షుల కోసమే కాదు, స్ట్రీట్ డాగ్స్ కోసం కూడా వాటికి ఆహార కొరత రాకుండా చూడాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఉంటాయి, కానీ అర్బన్ ఏరియాల్లో ఎక్కువగా నీటి లభ్యత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించేందుకు ఖమ్మం కార్పొరేషన్ అధికారులు తమ వంతుగా చేసినటువంటి ప్రయత్నాలు అయితే ఫలిస్తున్నాయని చెప్పుకోవాలి. అందరూ కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున పర్యావరణ ప్రేమికులు కూడా అటు హర్షాతిరేకాలు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.